ఇలా కలిసిరండి యూ షేప్ అండి. యూ షేప్ అండి యూ షేప్ తిరిగి దిగారు ఇది అనుకున్నాను నేడుకుంటా కొంచెం అనుకున్నాను రండి కాంటాక్ట్ సార్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఇచ్చారు సార్. అంటే ఫస్ట్ ఇది నావిగేషన్ స్టాండర్డ్స్ పెట్టారు సార్. అంటే కెనాల్ మీద మళ్ళీ 3 మీటర్స్ ఎఫ్ఎస్ఎల్ నుంచి ఉండేలాగా పెట్టి కట్టారు. అంటే ఫౌండేషన్ ఒకటే అయింది సార్, ఓన్లీ ఫైల్స్ ఇలా దీనికి ఫైల్ ఫౌండేషన్ కింద అపార్ట్మెంట్లు అటు అపార్ట్మెంట్ల కింద ఫైల్స్. అంటే ఇక మధ్యలో క్లియర్ రాదు, డైరెక్ట్గా గద్దర్స్ వచ్చి ఏమైనా గద్దర్స్ వస్తున్నాయి ఆ విధంగా గద్దర్స్ వస్తుంది. దానిపైన బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ నుంచి ర్యాంప్ ఎలా రోడ్ నుంచి ఎలా మళ్ళీ బ్రిడ్జ్ మీదకి ఎక్కి మళ్ళీ అప్రోచ్ అటు నుంచి అలా దిగి ర్యాంప్ నుంచి మనకి ఆల్రెడీ అప్రోచ్ రెండు ఒకే ఇటు నుంచి వచ్చి ఇలా బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ అటు నుంచి అలా దీనికి మళ్ళీ కిందకి వెళ్ళి పని లేదు, కాలం వచ్చేసినా పర్లేదు ఫైల్ ప్రొడ్యూస్ అయిపోయింది సార్. ఇంకా దీనిపైన మనం ఫైల్ క్యాప్ వేసేసి అపార్ట్మెంట్లు లేపుకొని బ్రిడ్జ్ కట్టుకోవడం. దానివల్ల షట్టరింగ్ ఇబ్బంది రాదు. వాటర్ వెళ్ళినా ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఆయకట్టు బీకే రాయపురం లాక్ పైనుంచే కాలువలన్నీ ఉన్నాయి సార్. ఈ కిందకి ఒకే ఒక కాలువ ఉంది. 9,000 దానికి ఒకదానికి ఇబ్బంది వస్తుంది సార్. మిగిలినంతా స్ట్రక్చర్ చేస్తారు. అయితే ఆయన 4.93 crores సార్. ఖర్చు పెట్టారు 2.8 మోడర్నైజేషన్ గ్రాంట్ కింద దీంట్లో సేవింగ్స్ తీసుకొచ్చారు. ఈవోటీకి వెళ్ళాలా ఉందా? ఈవోటీకి వెళ్ళాలి. ఈవోటీ 2018లోనే అయిపోయింది సార్. అప్పటి నుంచి దాని తర్వాత కన్స్ట్రక్షన్ పెట్టారు మీరు. అంటే ఈ ఫైల్సే ఇది ఏమైందంటే డీవియేషన్ వచ్చింది. నెంబర్స్ క్వాంటిటీ ఎస్టిమేట్లో తక్కువ. నేను ఫైనల్గా కంప్లీట్ అయ్యేటప్పుడు దాని ఫైల్స్ ఉంటే ఇచ్చాను. నేను దానికి సంబంధించి ప్రస్తుతం స్టేజ్ అయితే వచ్చాను. అప్పటికి నావిగేషన్ ఉంది సార్. అంటే ఇప్పుడు దీని మీద ఆల్రెడీ మనకి హైవే వదిలేసారు మొత్తం. నేనే పెట్టాను ఫస్ట్ కెనాల్కి రవిచంద్ర చెప్పాడు ఐడియా. రోజు అరిస్తే పెట్టాను పెట్టినప్పుడు మేడలే నా బిజీ అయిపోయింది. నావిగేషన్ ఉంది మన దాకా ఉండేది. ఎన్నాళ్ళే తీసి 6 నెలలు నావిగేషన్ లేదంటే ఎలాగైనా స్ట్రైట్కి వేసేది కదా సార్. ఇప్పుడు కాకపోతే ఆల్రెడీ మనం ఎంత ఖర్చు పెట్టాం కదా సార్. ఈ పైన బ్రిడ్జ్ ఏమో ఈ లొకేషన్లో వస్తుంది సార్. వాళ్ళేమో అక్కడ ఆల్రెడీ రోడ్డుకి స్ట్రైట్గా ఏదైతుందో అలాగే అవసరం సార్. ఇక్కడ ఎంత సరిపోతుంది సార్. మాకు ఏంటంటే మా గ్రామానికి వెళ్ళి మెయిన్ ఫండ్స్ అవైలబుల్ ఉంటుంది బట్టి బిల్లులు వస్తాయి. లేదండి కాంట్రాక్ట్ ఫెసిలిటీ చూడండి. ఎందుకంటే రేపొద్దుట మనం పెంచుకుంటే వెళ్ళిపోతే డబ్బు పరిస్థితులు కూడా మనం కాబట్టి మనకి ఎంత ఉన్నాయో ఏంటో ఒకసారి అది ఆల్రెడీ శాంక్షన్ అయిన అమౌంట్లోనే మన అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అయితే బెటర్ ఇప్పుడున్న గవర్నమెంట్ బెనిఫిట్ అది ఇప్పుడు బెటర్. అది చూసుకుని అప్లై చేస్తే సార్ అన్నీ సరి చేసుకున్నాను. అదే ప్రాబ్లం లేదు కానీ సరి చేసుకోవాలి. కానీ వాతావరణాన్ని బట్టి వెళ్ళండి అంటున్నాను. ఉన్న డబ్బులకి అయితే డైరెక్ట్ అన్నది అయితే సరిపోతుంది. అది ఇంకా డిసైడ్ చేసుకుంటాం. ఇంజనీరింగ్లో మనం దూరం మనం ఎంతసేపు ఏంటంటే సలహా ఇంజనీరింగ్లో గాలి వెళ్ళాలి. ఇలా చేస్తారా సార్? ఇది ఒక పద్ధతి సార్. అంటే దీనికి అనుకూలంగా ఫైల్ ఫౌండేషన్ చేశారంటున్నారు. అది అన్నెసరిగా ఇది ఎందుకు చేసావన్న క్వశ్చన్ అరైజ్ అవుతుంది కదా. నువ్వు ఆవేళ అన్నెసరిగా చేసి ఈవేళ మళ్ళీ ఎలా మార్చావంటే ఒకటే కారణంతో తప్పించుకోవచ్చు. ఆవేళ నావిగేషన్ ఉండింది, ఈవేళ నావిగేషన్ లేదు కాబట్టి మార్చుకుంటున్నాం అని చెప్పచ్చు. అది మీరు ఆలోచించి చేయండి. ఇది ఒక చేయించబెట్టండి సార్. మా గ్రామానికి అందరికీ ఇదే మారుతుంది సార్. 10 సంవత్సరాల నుంచి నేను చెప్పింది అర్థమైందండి. ఆ కారణం చెప్పించుకుంటే మీ హైర్ ఆఫీషియల్స్ ఓకే అంటే అలా చేసుకోండి. కానీ పని బట్టి చేసుకోండి.
ఈ ఒకటి నేను దగ్గర పెట్టాను మళ్ళీ చాలా స్పీడ్ ఇందులో కూడా పెండింగ్ అమౌంట్ ఆ డబ్బులు ఉంటాయా ఎస్సీ ఇప్పిస్తా ఉంటాం అది ఉంటే నేను కూడా మాట వేసి ఫోన్ చేస్తే చూపిస్తాను నాకు నిజంగా నాకు తెలియదు ఉన్నాయో లేదో మోడరేషన్కి ఇస్తారు రైట్ ఈ సంవత్సరం బడ్జెట్లో అయితే ఇంకా మరి అలొకేషన్ ఖర్చు పెడదాం రండి అదే అదే ఇలాగే వేసామంటున్నారు కదా అవును దీని మీద